దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీకు దేవుని కృప తోడుగా ఉండును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, చాలామంది అహంకారంతో కూడిన జీవితంలో ఉన్నప్పుడు అవమానపరచబడదురు. చాలామంది అవమానానికి గురవుతూ ఉంటారు. ఆ సమయము, ఆ కాలంలో నువ్వు గమనించినట్లయితే అవమానానికి ముందు నీకు అహంకారం ముందుగా నడుస్తుంది. ఈ రోజున మీరు గమనించవలసిన అంశం, అహంకారపూరితమైన మనస్సు దేవుని ఎదుట క్రూరమైనదిగా కనబడుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తే అహంకారము వెంబడి అవమానము కలుగును అని కీర్తనల గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది అహంకారులు, దేవుణ్ణి ఎదిరించిన వారు, దేవుణ్ణి దూషించిన వారు, దేవుని వాక్యమును హేళన చేసిన వారు చాలామంది వారి అహంకారపూరితమైన మాటలతో అవమానించబడి మరణించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది మీరు చూడండి, అనేక మంది రోజున దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని అవమానించేవారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని చెదరగొట్టడానికి చూసి లోకానుసారంగా ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు. అయినా దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంది. ఎందుకు దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంది? కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నిజమైన వాడు కనుక. నా దేవుడే ఈ సర్వ సృష్టికి అధిపతి అయి ఉన్నాడు. ఈ మానవులను, ఈ సృష్టిని సృజించిన నా దేవుడు కనుక, సృష్టికర్త అయిన నా దేవుడు సమస్తానికి తండ్రి కనుక ఈ బిడ్డలను రక్షించుకోవడానికి ప్రతినిత్యం ఆయన వాక్యం ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ ఈ మనుషులు తన క్రియల చేత, తన యొక్క పాపముల చేత దేవుని దూరపరుచుకుంటూ ఉన్నారు. ఆ పాపము మనుషులను వెర్రివాళ్ళుగా చేస్తూ ఉంది. ఆ పాపము దేవునికి మనుషులకు మధ్య గోడ కడుతూ ఉంది. అందుకనే ఈ రోజున మనుషులు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అహంకారులు దుష్టుని యొక్క ఆలోచన కలిగి దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రియమైన సంగమా, దేవుణ్ణి వ్యతిరేకించక దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలి. దేవుడు అహంకారులను ఎదిరించేది వాక్యం, అహంకారం అనగదొక్కేది వాక్యం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి దేన మనసు కలిగి ప్రార్థిస్తే తప్పకుండా నీ ఆత్మీయ జీవితము, నీ కుటుంబము, నీ చుట్టూ ఉన్న నీ ప్రజలు దేవుని అడుగుజాడల్లో, దేవుని కృపలో భద్రంగా కాచబడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.